హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబానా. వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 30. అయితే మేము ఇప్పుడు బయట లంచ్ పార్టీకి వెళ్తున్నాం. అయితే ఏం పార్టీ, ఎవరి పార్టీ అని డౌట్ వచ్చిందా మీకు? అయితే చెప్తాను వినండి. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి జాబ్ ప్రమోషన్ వచ్చింది, మేనేజర్ అయ్యారు. సో వాళ్ళు ఈరోజు ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి బయట రెస్టారెంట్లో లంచ్కి తీసుకువెళ్తున్నారు మా అందరినీ. సో మీరు వచ్చేయండి, మేము ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామో చూపిస్తాను. మేము శాన్ రోమన్లో ఉన్న పక్కా లోకల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. హోటల్ బయట చాలా బాగుంది, రిచ్గా చూడడానికి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉందో. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చారా లేదా అని కూడా చూసేద్దాం. మీరు వచ్చేయండి నాతో పాటు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. చూసారా, లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా బాగుంది అంబియన్స్ అంతా. ఈ పానీపూరి ఫౌంటైన్ చూడండి, చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది కదా. ఇంకా ఇటు పక్కన వావ్ చూడండి, చాక్లెట్ సిరప్ ఫౌంటైన్, ఇంకా మర్ష్మెలాన్స్, కేక్స్, చాక్లెట్ కేక్స్, ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కిడ్స్ని చాలా బాగా అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. కిడ్స్ చూసారంటే ఇంకా మనం రెస్టారెంట్లో ఫుడ్ తిని అయిపోయేంత వరకు మన కిడ్స్ అయితే ఈ చాక్లెట్ ఫౌంటైన్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. చూసారా, నేను చెప్తూనే ఉన్నాను, ఇక్కడ కిడ్స్ ఆల్రెడీ వాటిని తినడం కూడా స్టార్ట్ చేసేసారు. చైత్ర, చిన్ని, హాయ్. హాయ్ స్నిగ్ధ, హాయ్. ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఫ్యామిలీస్ రావాలి. అప్పట్లోపు వచ్చిన వారి వరకు ఫుడ్ అయితే స్టార్ట్ చేసేసారు. పక్కా లోకల్ రెస్టారెంట్లో వెజ్ ఇంకా నాన్ వెజ్ బఫెట్ ఉంది. ఇంకా మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఇంకా ఏది కావాలన్నా అది అన్నీ తినేయచ్చు, ఎవ్వరు స్టాప్ చేయరు. అన్నీ తినడం కోసమే పెట్టారు కదా. ఇక్కడ చూసారా, డిజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి అట్రాక్టివ్గా. ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్లో చాలా రకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి, డిజర్ట్స్ కూడా ఉన్నాయి, టీ, కాఫీ అన్నీ ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళు 2 hours కోసం స్లాట్ బుక్ చేశారు. 2 hours మనకి ఇచ్చిన టైంలో ఎంతైనా అన్లిమిటెడ్గా ఫుడ్ తినొచ్చు. అయితే మేము ఈరోజు తిన్న ఫుడ్లో ఏ వెరైటీస్ బాగున్నాయో నేను లాస్ట్లో రివ్యూ ఇస్తాను. ఇంకా నేను ఇక్కడ పానీపూరి కూడా టేస్ట్ చేద్దామని ఒక్క పానీపూరి అయితే ట్రై చేశాను. చాలా స్వీట్గా ఉంది. నాకు అంత స్వీట్ నచ్చదు, నేను పుల్లగా ఉండాలి పానీపూరి అంటే. ఆ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, అస్సలు నచ్చలేదు. మరి రఖిందే తప్సే కుచే. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ పక్కా లోకల్ రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయారు. ఇంకా మేమందరం ఫుడ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు వెజ్ అండ్ నాన్ వెజ్లో చాలా రకరకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి. చూడండి, పునుగులు, దోశ, ఇడ్లీ, సాంబార్ చాలా ఉన్నాయి. మీకు అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇంకా నాన్ వెజ్లో వచ్చేసి చికెన్, మటన్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి, బిర్యానీస్ అన్నీ ఉన్నాయి. ఇది వెజ్ ఐటమ్, బేబీ కార్న్ ఇంకా కాలీఫ్లవర్. నెక్స్ట్ ఇది ఏదో వెజ్ కర్రీ, ఇంకా నాన్స్. ఇదైతే వెజ్ బిర్యానీ. ఫస్ట్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ, నెక్స్ట్ దీని పక్కన నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి.
నా టీకే మరి ఎంటీగా ఉంది. జగన్ కంగ్రాచులేషన్స్ ఒక పుకారిల్లా అరే నువ్వు వచ్చేనే కట్ చేస్తాడట. కంగ్రాచులేషన్స్. ఆయన వెనక ఉన్నది ఎవరో చెప్పపోతారు. వంశీ ఎక్కడ వంశీ ఎక్కడ స్పీచ్ ఆయన వెనక ఉన్నది ఎవరో చెప్పపోతారు. పురాతన కాలం ఇప్పుడు అనగా ఉంది యశస్వి. చూసారు కదా, ఇంకా లాస్ట్లో కేక్ కటింగ్ కూడా అయింది. ఇంకా ఇది అయిన తర్వాత మేమందరం ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. బాయ్ బాయ్ టాటా అని చెప్పేసుకొని. అయితే నేను ఫుడ్ గురించి రివ్యూ ఇస్తానన్నాను కదా, పక్కా లోకల్ రెస్టారెంట్లో వెజ్ ఐటమ్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయి. వెజ్ అయితే చాలా సూపర్, అసలు చాలా బాగున్నాయి టేస్ట్. అన్ని వెజ్లో చాలా టేస్ట్ ఉంది. నాన్ వెజ్ అయితే అంత వావ్ సూపర్ అన్నట్టు అయితే ఏం లేవు. ఓకే, అసలు కొన్ని చికెన్ ఐటమ్స్ అయితే స్వీట్గా ఉన్నాయి, నాకైతే అంత నచ్చలేదు. సరే అండి, ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.